హాయ్ అన్న. హాయ్ అండి. నమస్తే అన్న. నేను ప్రభాస్ రాజ్యసభ వచ్చింది కదన్న, దాని గురించి నాకు 3 క్వశ్చన్లు ఇస్తాను. దాంట్లో గెలిచినామంటే ఒక్కొక్క క్వశ్చన్కి 5,000 ఇస్తాను. 5,000 ఇస్తాను. ఎందుకంటే ఒకవేళ మళ్ళా ఆన్సర్ చెప్పకుండా నేను ఇవ్వను, ఎందుకంటే నేను కూడా ఒక మైండ్ తోటి వస్తున్నా కాబట్టి గెలిచినామంటే ఖచ్చితంగా ఇస్తాను. తప్పకుండా అదే అంటున్నా. 3 కానీ 30 అడగండి, డబ్బులు ఇస్తా అంటే నో ప్రాబ్లం. వేసేసాడు, బాగా వేసేసాడు. బండి కొంచెం మెల్లగా పోనీయండి అనేది డైలాగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎప్పుడు స్టార్ట్ అయిందంటే పెళ్ళైన తర్వాత కొత్తలో స్టార్ట్ అయిందండి. అరే అన్న నిజమానా? ఎప్పుడు స్టార్ట్ అయిందంటే పెళ్ళైన తర్వాత కొత్తలో స్టార్ట్ అయిందండి. అరే అన్న నిజమానా? పైకే ఇస్తా నిజంగా అన్న, నేను కూడా అట్లా ఇది రాజ్యసభలో అదా మీరు అడిగేది. నేను అదే బండి అంటేనే చెప్తున్నా. రాజ్యసభలో డైలాగ్ అన్న ప్రభాస్ అని కొట్టేది. టీజర్ అంటే మరి అంత పర్టికులర్ గా చూడలేండి, నార్మల్. ఓకేనా? ఓకే, ఒకటోది ఫ్లాప్ అయినా సినిమానే ఫ్లాప్ అవుతుంది, నేను ఫ్లాప్ అవడం ఏముంది. ఓకే అన్న. అన్న హిట్ అవుతుంది అన్న ప్రభాస్ అన్న సినిమా ఎట్లయినా. నిజంగా అంటే ఎట్లయినా అంటే ఎంతే హిట్ అవుతుంది. రెండో క్వశ్చన్ అన్న, లైఫ్ అంతంత మాత్రం ఉంది అని కొట్టినప్పుడు ఆయన ఏ డ్రెస్లు ఉన్నాడు ప్రభాస్? అంటే మీ హీరో ఓడిపోయాడా? ఓడిపోయాడు. లాస్ట్ మూడోది, ప్రభాస్ నిజంగానే లైఫ్ అంతంత మాత్రమే ఉంది. త్వరగా ఇక ఇప్పుడు పెళ్లి టైం కూడా అయిపోయింది, 46 years అయిపోయింది. మాక్సిమం నాకు తెలిసి అయితే ఇక కష్టమే ఉన్నట్టున్నది. నిజమే. దాని గురించి మీరు 3వ క్వశ్చన్ ఫెయిల్ అయిపోయారు. మీరు 3వ క్వశ్చన్ అంటే కొంచెం అంటే భయం ఉంటుంది కదా, నువ్వు గెలిచేస్తావేమో, ప్రైజ్ మనీ కొట్టేస్తావేమో అని భయం ఉంటుంది కదా అన్న. అరే నిజంగా డబ్బులు ఇస్తున్నా అన్న, అబద్ధం కాదు. నీకు తెలియదా అన్న? అన్న లాస్ట్ ప్రభాస్ ఆమెని హీరోయిన్ కొరికిన తాగిన మధ్యలో కొరికేసాను అంటాడు. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అంత ఐడియా లేదు కానీ వద్దన్న, ప్రభాస్ ఫ్యాన్స్ మళ్ళీ బాధపడతారు. అయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఫెయిల్ అయిపోయినా 3 క్వశ్చన్లు. జస్ట్ మన ఛానల్లో ప్రైజ్ మనీ అయితే గెలుచుకుంటాను. ఒకసారి నీ ఫోన్ ఓపెన్ చేస్తావా? చెప్పండి, మీరు చెప్తానే సబ్స్క్రైబ్ చూపి అన్న. సబ్స్క్రైబ్ చేసింటేనే ఇస్తానా? చేసి ఉంటే నచ్చలేదండి. చూస్తానా? ఒకసారి ఫోన్ అయితే తీయండి అన్న, ఒకసారి ఫోన్ అయితే తీయండి అన్న. ఓపెన్ చేయాలనేది యాపిల్ ఫోన్ లాంటిది. ఏదున్నా కూడా కొనాలి, స్టోరేజ్ కానివ్వండి అన్ని కొనాలి. నువ్వే యాపిల్ లాంటి మనిషి అన్న. మరి అదే వేసేసాడు, బాగా వేసేసాడు. ఓపెన్ చేయాలనేది యాపిల్ ఫోన్ లాంటిది. ఏదున్నా కూడా కొనాలి, స్టోరేజ్ కానివ్వండి అన్ని కొనాలి. నువ్వే యాపిల్ లాంటి మనిషి అన్న. మరి అదే అంటున్నా, ప్రతిదీ కొనాల్సిందే. ఇప్పుడు ఈవెన్ ప్రభాస్ సినిమాకి వెళ్ళాలన్నా కూడా నాకు కొంత పే చేస్తేనే సినిమాకి వెళ్తా. అవునా? ఏమన్నా అట్లా? ప్రభాస్ కంటే డబల్ ప్రభాస్ ఉన్నాడు నువ్వు. మరి అంతే కదా. ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు కానీ ఏది ఊరికే రాదు, వాళ్ళు కూడా కష్టపడితేనే వస్తుంది. మనం కూడా కష్టపడే చూడాలి. సో అన్న మన సబ్స్క్రైబర్ కూడా కాదు కాబట్టి, నిజంగా అంటే సబ్స్క్రైబర్ అంటే కూడా ఒకవేళ ఒక 500 ఇద్దాం అనుకున్నాండే అన్న. అయితే సబ్స్క్రైబర్ కూడా కాదు కాబట్టి నెక్స్ట్ టైం బెటర్ అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ, మంచిగా చెప్పినావు. థ్యాంక్ యూ అన్న.